హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకండి మార్నింగ్ పాలు అయితే కాచాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్రీ రెడీ చేస్తున్నాను. అది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి బాండల్లో ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. మార్నింగ్ క్యారేజ్ రెడీ అవ్వాలంటే ఇలా త్వరగా పని పూర్తి అవ్వాలంటే మాత్రం నైట్ ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే కొంచెం పని ఈజీగా అవుతుంది కదా. ఆ తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇదండి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, తగినంత కారం, పులుసు కదా కొంచెం కారం ఎక్కువైనా పడుతుందండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు బాగా పూర్తిగా మగ్గనివ్వాలి. మెత్తగా అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలు బాగా ఫ్రై అయ్యాయి కదా. పచ్చివాసన కూడా అయితే పూర్తిగా పోయింది. ఓకేనా? మనం ఏమైనా వంట చేసేటప్పుడు ఇలా అయితే పెట్టామంటే స్టవ్ కూడా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి తగినంత చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పులుసు బాగా మరుగుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి చాంగడ్డలు అయితే ఇలా వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చాంగడ్డ కర్రీ రెడీ అయిపోయింది.